Namaste. Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil, Panasonic Jasmine Automatic Cooker. Mana first segment Gumugumulu. హలో రాజు గారు. హలో అండి. సో గుమ్మగుమ్మల్లో మీరు ఏం చేస్తారని మన ఆడియన్స్ అందరూ వెయిటింగ్. సో ఏం రెసిపీతో రెడీగా ఉన్నారు? అంటే ఎక్కువగా మనం రెస్టారెంట్ లో అలా వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటాం చిల్లీ పన్నీర్ అని చెప్పేసి. ఓకే, సో అది కొంచెం ఈజీ మెథడ్ లో చేసుకునేది నేను ఈరోజు చూపిస్తున్నాను. ఓకే, చిల్లీ పన్నీర్ అండి. ఓకే ఓకే మరి చిల్లీ పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం పన్నీర్ ముక్కల్ని కొంచెం ఒక బ్యాటర్ తయారు చేసేసి సో వాటి ముందుగాను డీప్ ఫ్రై చేసుకోవాలి. సో కాబట్టి ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో ఇక్కడ డీప్ ఫ్రైకి ఇది వాడుతున్నాం మనం. సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు, అలాగే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా తక్కువగా నూనెను అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో మనకి ఐటమ్స్ అన్ని కూడా లైట్ గా అనిపిస్తాయి. yes అండి. సో ఇక్కడ ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. బ్యాటర్ రెడీ చేస్తున్నాండి. ఓకే. సో మైదా అండి, కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఓకే. సో సీజనింగ్, లైట్ గా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి అండి. సో ఫస్ట్ మనం పన్నీర్ బజ్జీలు వేసుకోవాలన్నమాట. అలాంటివి బజ్జీ అనగానే మళ్ళీ శనగపిండి అనుకుంటానేమో, కాదు, మైదా ఇంకా కార్న్ ఫ్లోర్. కొంచెం వెరైటీ కాంబినేషన్ లో తినాలంటే హ్యాపీగా చపాతీ లాంటి వాటిలో కూడా అలా ఒక్కొక్క పన్నీర్ ముక్క పెట్టుకుని తినేసేయచ్చు. అలా తినే వాళ్ళు కూడా ఉన్నారు ఆబ్వియస్ గా. ఓకే, సో వీటిలో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఫ్రెష్ గా ఉంటే బాగుంటాయి. ఒకసారి కొంచెం లైట్ గా, మరి ఎక్కువ ఇది కాకుండా హార్డ్గా కాకుండా విరిగిపోతాయి. సో ఒక్కొక్కటిగా, సో కొంచెం స్లో ఫైర్ లో వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఎక్కువ హై ఫ్లేమ్ లో వేస్తుంటే మనకి పన్నీర్ ఒక్కొక్కసారి కొంచెం గట్టిపడి స్పాంజ్ లా కూడా అయిపోతుంది. సో ఇవన్నీ ఇలా వేసుకుని వేయించుకుంటే మనం నెక్స్ట్ సాస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా రాజు గారు. ఎస్ అండి. ఓకే, అయితే మరి మేము చిట్కా చూసేస్తాం, మీరు వేస్తూ ఉంటారా? ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మన సెలబ్రేషన్స్ ఏవైనా కానివ్వండి, ఆ కేక్ లేనిదే, కేక్ కటింగ్ జరగందే దానికి ఆ అందం ఉండట్లేదు, ఆ ఆనందం ఉండట్లేదు. అంతగా కేక్ అనేది మన సెలబ్రేషన్స్ లో ఒక భాగం అయిపోయింది. మరి కేక్ ఇంట్లో తయారు చేసుకున్నా లేదా బయట నుంచి తెచ్చుకున్నా కూడా ఆ ఎగ్ వాసన అనేది ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, అందులో కొద్దిగా తేనె కలుపుకున్నట్లయితే ఎగ్ వాసన రాకుండా ఉంటుంది, కేక్ మరింత టేస్టీగా ఉంటుంది, మన ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో పన్నీర్ కూడా చక్కగా వేగుతూ ఉంది. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి రాజు గారు, కొంచెం లైట్ గా అండి, మరి ఎక్కువ మనకి ఇట్లా బ్రౌన్ అవ్వక్కర్లేదు. మరి బ్రౌన్ అవ్వక్కర్లేదు. ఓకే ఓకే, లైట్ గా చేంజ్ అయితే సరిపోతుంది. సో బేసిక్ గా ఈ చైనీస్ ఐటమ్స్ లో వాటికి కలర్ ఆ సాసెస్ వల్ల వస్తుందేమో కదా. ఎస్. ఓకే, ఇంకా కొద్దిగా కలర్ వచ్చేస్తే తీసేసుకోవచ్చు మనం. ఓకే. సో ఈ లోపు మనం ఇది అటు మార్చేసి నెక్స్ట్ ఆ గ్రేవీ అనేది కూడా చేసేసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి. సో ఆల్రెడీ మనం అక్కడ డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలా పోపు లాంటిది వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ తీసుకుంటే బెటర్ ఇక్కడ మనం. సో ఇక్కడ ఎలాగో మనకి కుక్ అయ్యేవి కూడా అంటే ఆయిల్ లో వేగాలి అన్న పర్టికులర్ థింగ్స్ కూడా ఏం లేదు. మెయిన్ డిష్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతుందో మనం ఇక్కడ దాన్ని ప్రిపేర్ చేసేస్తున్నాం. కొద్దిగా తరిగిన అల్లం, అలాగే కొద్దిగా వెల్లుల్లి, చిల్లీస్ అండి. సో ఇంకా ఫైన్ గా కావాల్స్తే సేమ్ మనం ఇలా అల్లం వెల్లుల్లి చేసుకుంటే ఇంకా ఫైన్ గా కూడా చేసేసుకోవచ్చు. ఓకే. దీంట్లో కొంచెం అలా కనిపిస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే. సో చిల్లీ పన్నీర్ కదా మనకి. ఎస్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం మనకు హాట్ గా ఉంటుంది. ఓకే. సో స్పైసీగా తినే వాళ్ళకి ఈ డిష్ బాగా నచ్చుతుంది. ప్లస్ మనకు కొన్ని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా, కొంచెం సీజనల్ గా కూడా డిష్లు తీసుకుంటే
టేస్ట్ ఇప్పుడు మనకు చలికాలం ఆల్రెడీ అంటే కొంచెం స్టార్ట్ స్టార్ట్ అయినట్టు అయిపోయింది అవ్వనట్టు అలా అలా ఉంది. సో ఇలాంటి డిష్లు బాగుంటాయండి ఈ సీజన్ కి మనకి, Okay. ప్లస్ రైనీలో కూడా. సో కొద్దిగా సోయా సాస్, ఓకే, చిల్లీ సాస్ వాడుతున్నాను నేను. సో దీంట్లో కాస్త కొంచెం క్యాప్సికో సాస్ కూడా దొరుకుతుంది మనకి. టొబాస్కో అంటే కొంచెం మరి చాలా ఇదిగా ఉంటుంది, చూసి వేసుకోవాలి. స్పైసీగా కొంచెం అది తెలిసిన వాళ్ళు వీటిలాగా వేసుకుంటే కష్టం. డ్రాప్స్ జస్ట్ డ్రాప్స్. సో కొంచెం మరి కొద్దిగా స్వీట్నింగ్ ఉంటే కూడా బాగుంటుంది, కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఓకే, దీంట్లోనే సీజనింగ్ ఇక్కడ, ఎందుకంటే సాస్లలో కూడా మనకు సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ సాల్ట్ మనం అది వేసుకుంటే కొంచెం చూసి వేసుకోవాలి. మిరియాల పొడి అది తీసేసుకున్నాను. సో ఇక్కడ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాం కదండి మేము, కాబట్టి ఈ పన్నీర్ ముక్కలు ఎక్కువగా ఆయిల్ పీల్చుకోలేదు. సో లైట్ గా ఉన్నాయి చూస్తుంటే కూడా. ఓకే, సో ఇవి రెడీ కదా రాజు గారు? రెడీ అండి. సో ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం నేను గ్రేవీలా చేస్తున్నానండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం థిక్నింగ్ కొరకు కొద్దిగా వాటర్ ఇస్తారా, కార్న్ఫ్లోర్ లో కొంచెం వాటర్తో. సో ఈ పన్నీర్ ముక్కలు మనం ఫైనల్ గా యాడ్ చేసుకుంటాం, ఫైనల్ గా యాడ్ చేసేసుకోవడం. డిష్ తీసేసుకున్న తర్వాత దాంట్లోనే వేస్తాం. కొంచెం అది ఆ సాసెస్ అన్ని కూడా కొంచెం అది అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటున్నాను. ఓకే, అలాగే కార్న్ఫ్లోర్ అండి. ఓకే, ఓకే, పన్నీర్ ముక్కలు యాడ్ చేస్తారా? పైన మొత్తం ఇలా కోటింగ్ లా వచ్చేసింది కదా, సో ఆ వేడికి దీనికి ఈ గ్రేవీ అంతా కూడా బాగా పట్టేస్తుందండి. సో ఎక్కువ మరగాల్సిన అక్కర్లేదు మళ్ళీ. ఓకే, సో ఎలాగో అంటే మరీ ఎక్కువ ఇదైనా కూడా మళ్ళీ మనకి ఆ పైన ఇదంతా ఊడిపోతుంది, లేయర్ అంతా ఊడిపోయి మనకి ఆ పన్నీర్ బయటకు వచ్చేస్తుంది, తినేటప్పుడు మనకి అంత టేస్టీగా అనిపిస్తుంది. ఓకే, సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాం. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, ఓకే, చిల్లీ పన్నీర్ రెడీ అండి. వావ్, సో ఇలా చూస్తే వేడివేడిగా అసలు మనకి చాలా టెంప్టింగ్ గా ఉంటుంది. సో చూసారు కదండి, వేడివేడిగా చిల్లీ పన్నీర్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ పన్నీర్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ పన్నీర్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. కొంచెం స్పైసీగా సాసెస్, ఆ టేస్ట్ అంటే బేసిక్ గా మనకి ఆ వెట్ గ్రేవీ ఉంది కదా, అది అలా గొంతు దిగుతుంటే అది బాగా తెలుస్తుంది, అది తెలుస్తుంది. ఆ ఘాటు, అల్లం, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కొంచెం చిల్లీ సాస్ అన్ని వేసాం కదా, కొంచెం సో పన్నీర్ కూడా బాగా పీల్చుకుంది. అంటే ఆ మైదానే కదా, సాఫ్ట్ అయిపోతుంది కదా, దానికంతా బాగా పట్టేసింది. బాగుంది టేస్టీగా. ఇది మనం అంటే స్నాక్ లా చేసుకున్నా బాగుంటుంది, ఇట్లా గ్రేవీ టైప్ లో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నూడిల్స్ లోకి కానీ లేదా ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు ఇలా డిష్ తయారు చేసుకుంటే బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. సో చూసారు కదండి, చిల్లీ పన్నీర్ చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఉల్లిపాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు కంట్లో నీళ్లు రావడం, చేతులు వాసన రావడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. మరి కంట్లో నీళ్ళ విషయం పక్కన పెడితే చేతులు వాసన రాకుండా ఉండాలి అంటే చేతులకి ముందుగా కాస్త వెనిగర్ పూసుకుని దాని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్లయితే చేతులు స్మెల్ రాకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట.
ఓకే, మరి చిల్లీ పనీర్ తయారీ విధానం చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2 టేస్టీ వెరైటీస్ చూద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సుప్రియ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? శంకర్పల్లి నుంచి వచ్చానండి. శంకర్పల్లి. ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? విజయలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి? కొంపల్లి. ఓ, శంకర్పల్లి కొంపల్లి. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఫ్రెండ్సా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు, ఏం వంట చేస్తారు? తనే చేస్తుందండి. మీరే చేస్తారా? బీరకాయ తెలగపిండి వేపుడు. బీరకాయ తెలగపిండి వేపుడు. ఓకే ఓకే, మరి బీరకాయ తెలగపిండి వేపుడుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ తెలగపిండి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తెలగపిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన వెల్లుల్లి కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామండి. మొదలు పెడదాం. బీరకాయ తెలగపిండి వేపుడు బాగుంది కాంబినేషన్ వినటానికి. ముందుగా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేయాలా? కొన్ని వాటర్ తగిన అంటే వేడి చేయాలా ఏమన్నా? వేడి చేయాలి. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఇవన్నీ ఉడికించాలా? ఉడికించాలి. మనం కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే ఫ్రైకి బాగుంటది. టేస్ట్ బాగుంటది. ఫ్రై కూడా కొంచెం. బట్ ఫ్రై అంటే ఇట్లా ఉడికించి చేస్తే ఇలా బానే ఉంటుందా మనకి? అంటే మెత్త మెత్తగా. అంటే అందరూ చేసే విధంగా చేయొద్దు కదా, కొత్త వెరైటీ చేయాలి కదా. కొత్తగా చేయాలని ఇలా కొత్తగా మీరు ప్రయోగం చేశారు. ఈ వంట ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఈ వంట ఇలాగే చేసుకోవాలన్నమాట. ఇది ఎలా ఎవరు చెప్పారు మీకు ఈ ప్రాసెస్? ఫ్రెండ్ చెప్పింది. ఓకే, పచ్చిమిర్చి కూడా యూజువల్ గా అందరూ నూనె వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేయించుతారు వేపుడు అనగానే, కానీ మనం వెరైటీగా ఉడికిస్తున్నాం వీటిని. ఓకే, ఇందులో బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఇవన్నీ కలిపి ఉడకాలా మనకి? ఇంతేనండి. ఇందులో ఉప్పు ఏమన్నా యాడ్ చేసుకోవాలి? చేద్దాం. కొద్దిగా వేడైన తర్వాత తెలగపిండి వేసేటప్పుడు అది మనం తెలగపిండి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇదేంటి, కందిపప్పు ఉడికించేసారా? నానబెట్టేసి మెత్తగా నానబెట్టారు. 1 గంట ముందు మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇంతకి కాంబినేషన్ దేంట్లోకి? అన్నంలోకా లేకపోతే రోటీకి, రైస్ కు? మనం రసం పక్కకుంటే ఇది పెట్టుకొని నంచుకొని తినొచ్చు. అది ఏం చేస్తుంటారండి మీరు? నేను డ్వాక్రా గ్రూప్ కు అధ్యక్షురాలుగా పనిచేస్తుంటాను. అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారా? బిజీగా ఉంటారా? బిజీగానే ఉంటాను. ఇప్పుడు ఏమేమి చేస్తూ ఉంటారు దాంట్లో వర్క్స్? మీరు దాంట్లో వర్క్స్ అంటే గ్రూప్స్ అన్ని కట్టని వాళ్ళు డబ్బులు తీసుకొని కొంతమంది కట్టరు, అన్ని డిఫాల్ట్ ఉన్న గ్రూప్స్ కి రికవర్ చేయడము, కొత్త గ్రూప్స్ కలపడము, మహిళలను ఎక్కువగా అలాంటివి చేస్తూ ఉంటాం ఇప్పుడు. ఓకే, ఎంతమంది ఉన్నారు మీ దాంట్లో మెంబర్స్? మా దాంట్లో మామూలుగా మండలాలు, ఊర్లు, ఒక మండలానికి నేను అధ్యక్షురాలు అనమాట. 11 ఊర్లకు వచ్చి నేను చేస్తాను. 11 ఊర్లకి అండర్లో ఉన్నాయన్నమాట. ఐ మీన్ వాటికి సంబంధించిన పనులన్నీ కూడా అన్ని అవి చేయాలి. 11 ఊర్లు తిరిగి అన్ని చేయాలి. అయితే కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉండాలి. మరి ఇట్లాంటి వంటలన్నీ ఎప్పుడు చేస్తారు? టైం ఇలా ఖాళీ దొరికినప్పుడు చేసేస్తాం. అక్కడ ఖాళీ చేసేసి ఇక్కడ వచ్చేస్తూ ఉంటారా? ఓ సూపర్ సూపర్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాకు ట్రావెల్స్ బిజినెస్. పేరేమిటి? శ్రీనివాస్. ఓకే, మరి పిల్లలు? పాప, 2 బాబులు. పాప డిగ్రీ 3rd ఇయర్, బాబులు 2nd ఇయర్. ముగ్గురు పేర్లు ఏంటో చెప్పండి. ఉమా, భానుప్రకాష్, చంద్రశేఖర్. ఓకే, మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని తెలగపిండి వేసేసుకుందాం. తెలగపిండి వేసేసుకుందాం. తెలగపిండి కూడా మనం ఉడికించాలి. మంచి హెల్దీ వంట అనుకుంటుంది. ఆయిల్ ఎక్కువ ఉండదు. మెయిన్ జస్ట్ ఇప్పుడు మనము అంతా అయిపోయినాక ఇది పోపు వేసేసుకుంటే సరిపోద్ది. సో వేపుళ్ళు అనేసరికి ఎక్కువ నూనె వేసి వేయించేస్తూ ఉంటారు కదా, అట్లా కాకుండా ఇది తక్కువ నూనెతో చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇదంతా మనకు కొంచెం అట్లా పొడి ఆడుతూ అయిపోతే మనం ఫైనల్ గా పోపు పెట్టుకుంటే అయిపోద్ది. తొందర 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవచ్చా పోపు? పెట్టుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసేసుకున్నాం ఇందులో. తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం. ఓకే, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు పోపులకి. కొంచెం పోపు దినుసులు ఇందులో ఆవాలు తక్కువ వేసుకొని ఇవి ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. సో
శనగపప్పు మినపప్పు ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి. ఆవాలు చాలా తక్కువ ఉండాలి. ఓకే ఓకే. తర్వాత వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. సో తెలగపిండిలో బేసిక్ గా మనకి వెల్లుల్లి ఎక్కువే ఉంటుంది కదా. ఎండుమిర్చి. ఓకే. కరివేపాకు, కొద్దిగా పసుపు. ఓకే. చూడండి ఇంకా అవ్వాలా? సరిపోయింది, అది బంద్ చేసుకుందాం దాన్ని. మొత్తం పోపే మనకి చాలా ఎక్కువ అయిపోయిందిగా. ఇది దీనికి ఫ్రైకి ఎక్కువగా ఉండాలి. ఇలా ఉంటే బాగుంటుంది. పోపు ఎక్కువగా ఉండాలి దీనికి. అంటే శనగపప్పు మనకు మినప్పప్పు అవన్నీ తలగాలన్నమాట ఎక్కువగా. ఓకే ఓకే. ఈ కందిపప్పు వేసేసుకుందాం. సో నానబెట్టిన కందిపప్పు. సో ఇది వేసేద్దాం. అది వేసేసేది. ఓకే. మీరు ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ప్రాసెస్ చూసి నాకు డౌట్ వచ్చింది, ఇది ఎట్లా వేపుడు అవుతుందా అని చెప్పి. అవునా? కానీ ఇప్పుడు డౌట్ క్లారిఫై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలి కొద్దిగా. ఓకే. సాల్ట్, మరి సాల్ట్ వేసేసాం కదా, వాటర్ లో వేసి మనం ఉడకబెట్టప్పుడు వేసేసాము, ఇంకా సరిపోతుంది, చాలు మనకి. బాగుందండి కలర్ఫుల్ గా. ఇది అయిపోయినట్టే. ఒక ధనియాల పొడి వేసేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాం. కొద్దిగా ధనియాల పొడి, ఎక్కువ అవసరం లేదు మసాలాలో మనకి. ఆఫ్ చేసి రెడీ. ఓకే, బాగుందండి వెరైటీగా. బీరకాయ తెలగపిండి వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ తెలగపిండి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, బీరకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఉప్పు, తెలగపిండి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన కందిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బీరకాయ మిశ్రమం, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీరకాయ తెలగపిండి వేపుడు రెడీ. రాజు గారు, కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ లో చేసిన వేపుడు ఇది. సో పప్పు కూడా వేసారా? యా. పప్పు అలాగే బీరకాయ కొంచెం పొట్టుతో తీసుకున్నారు కదా. తెలగపిండి బాగుందండి. బాగుందండి, టేస్ట్ వైజ్ గా చాలా బాగా వచ్చింది. దేని టేస్ట్ కూడా అంటే అలా ఎక్కువ తక్కువ ఏమవ్వాలి, అన్ని ఇక్కడ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాయి. అంటే కొంచెం ఆ పొట్టుతో ఉంది కదా, కొంచెం బాగుంది ఐడియా. చాలా వెరైటీ రెసిపీ చేశారు. సో చూసారు కదండి, బీరకాయ ఇంకా తెలగపిండి కాంబినేషన్ లో వేపుడు చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా కూరలకి, బిర్యానీలకి, ఇలాంటి వాటికి అదనపు టేస్ట్ యాడ్ అవ్వడం కోసం మనం కొబ్బరి పాలను వాడుతూ ఉంటాం. కొబ్బరి పాలు తీసేటప్పుడు అందులో చన్నీళ్లకు బదులుగా వేడి నీళ్లు కనుక వేసుకుని తీసుకున్నట్లయితే కొబ్బరి పాలు ఈజీగా తీసుకోవచ్చు, ఎక్కువగా కూడా వస్తాయి. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? సోయా మేతి టమాటా కర్రీ అండి. సోయా మేతి టొమాటో చేస్తారా? అవునండి. ఓకే ఓకే. మరి సోయా మేతి టొమాటో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా మేతి టొమాటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, నానబెట్టిన సోయా బీన్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కారం తగినంత, మెంతికూర 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేయాలి. ఓకే. సోయా 2 రకాలు తీసుకుంటున్నారా? మీల్ మేకర్ ఇంకా అలాగే సోయా గింజలు కూడా. అవునండి. అవి వాడుతుంటారా రెగ్యులర్ గా మీరు వంటలో? వాడుతుంటాం. సోయా బీన్స్ వాడుతుంటాం. ఓ నైస్. ఉల్లిపాయలు వేయాలండి. ఓకే.
వెల్లుల్లి అండి కొన్ని, ఎండుమిర్చి అండి. సో టొమాటో అలా ముక్కలుగానే వేసేసుకుంటున్నారా? అవునండి. పేస్ట్ ఏమీ చేయట్లా, ముక్కలుగానే వేయాలి. ఓకే ఓకే. ఈ సోయా బీన్స్ కానీ మీల్ మేకర్ కానీ ఒకటి వేసుకోవచ్చు కదా, ఎందుకు రెండు వేస్తున్నారు? ఇవి రెండు వేస్తే వెరైటీగా ఉంటుందని. వెరైటీయా? ఒక్క ఊర్లో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేద్దామనా? కొద్దిగా అల్లం పేస్ట్ అండి, ఓకే, కరివేపాకు, తగినంత పసుపు, తర్వాత నానబెట్టిన సోయా బీన్స్ వేయాలండి. ఓకే. ఇవి అంటే సాఫ్ట్ అయ్యాయా? ఉడకపెట్టక్కర్లేదా ఏమి? వాటర్లో నానబెట్టాలండి, ఒక గంట నానబెడితే సరిపోతుంది. ఓవర్ నైట్ నానబెట్టాలంటారు కదా వీటిని? నానబెట్టుకోవచ్చు అలా కూడా, కానీ మనకు తొందరగా టైం లేదు కాబట్టి మేము ఒక 1 అవర్ నానబెట్టామండి. ఓకే ఓకే. సో ఆ మీల్ మేకర్ కూడా వాటర్ లో నానబెట్టేసారా? అవునండి. ఓకే. తర్వాత మేతి, తర్వాత టమాటో వేయాలి. టొమాటో, ఓకే. సో మీరు కూడా ఇవిలాగే ఏమన్నా చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. సేమా? నేను డిస్టిక్ లో, తను మండల్లో అయితే నేను డిస్టిక్ లో ప్రెసిడెంట్ అండి. అబ్బో, మీది ఇంకా పెద్ద పోస్ట్ అన్నమాట. అవునండి. సూపర్ సూపర్. నేను 35 మండల్కి సెక్రటరీ అండి. 35 మీరు? అవునండి. సో మీరు కూడా సేమ్ వర్కా? సేమ్ వర్క్, అలాగే ఫ్రెండ్స్ అయ్యాం ఇద్దరం. ఓ, మీ ఇద్దరు అలా ఫ్రెండ్స్ అయ్యారా? మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు జాబ్ చేస్తుంటారండి. పేరేమిటి? అశోక్. మరి పిల్లలు ఎంతమంది మీకు? ఇద్దరండి. వాళ్ళు ఏం చదువుతున్నారు? పాప 1st క్లాస్, బాబు 5th క్లాస్. ఓ, పేర్లు ఏమిటి మరి మీ పిల్లల పేర్లు? పాప పేరు హర్షవర్ధిని. హర్షవర్ధిని. బాబు మణిదీప్. మణిదీప్, ఓకే. కొద్దిగా కారం అండి, ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా, కొద్దిగా వేయాలి. కొద్దిగా ఉప్పు. ఓకే. మనం టొమాటో కావాలంటే పేస్ట్ లా చేసి వేసుకోవచ్చా? కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదా ఇట్లా ముక్కలుగా చేస్తేనే బాగుంటుందా? ఇది కర్రీ ఇలానే ఉంటే బాగుంటుంది, కొంచెం దగ్గరికి ముద్దకూర టైప్ లో వస్తుందండి. ఓకే. కొన్ని వాటర్ తీసుకో, కొన్ని పచ్చిమిర్చి, వాటర్ వేయనా? కొన్ని. ఇది ఉడకాలి కదా కొద్దిగా, ఇది కొద్దిగా మూత పెట్టేసి కొన్ని. సో ఇది కొంచెం ఉడికాక అప్పుడు సోయా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వెయిట్ చేద్దాం. ఒకసారి మా వాళ్ళకి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో ఇవాళందరికీ కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్ చూద్దామండి. ఓకే. సోయా బాగా కనిపిస్తుంది కదా తెల్ల తెల్లగా. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని మీల్ మేకర్. సో కొంచెం ఆ మీల్ మేకర్ కి కూడా ఆ గ్రేవీ అది పడితే మనకి టేస్టీగా ఉంటుంది, కొంచెం ఫ్లేవర్ దానికి కూడా యాడ్ అవుతుంది. అన్ని వేసేసారా మీరు? ధనియాల పొడి అంతా? ధనియాల పొడి తర్వాత. సో ఇప్పుడు ఏంటి, ఇది కొంచెం ఆ వాటర్ అంతా ఇది అయిపోవాలా లేకపోతే వాటర్ వెళ్ళాలండి కొద్దిగా, కొంచెం దగ్గరికి అయిపోవాలా? ఓకే అండి, దగ్గరికి అయిపోయిందా? దగ్గరికి అయిపోయింది. కొద్దిగా ధనియాల పొడి వేయాలండి. అయిపోయిందండి. కొత్తిమీర వేసి ఓకే. మరి సోయా మేతి టొమాటో రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా మేతి టొమాటో తయారు చేసే విధానం. ముందుగా మీల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన సోయా బీన్స్, మెంతి కూర, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మీల్ మేకర్ వేసి దగ్గర పడివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మేతి టొమాటో రెడీ. ఓకే, మరి సోయా మేతి టొమాటో కూడా రెడీ వేడివేడిగా. సో రాజు గారు, సోయా గింజలు, సోయా మేతి అండ్ టొమాటో. సో రాజు గారు అన్నట్టు సింపుల్ గా మనము మీల్ మేకర్ టొమాటో కాంబినేషన్ చేస్తూ ఉంటాం కదా. ఎస్.
సో అలాగే ఉంది. దాంట్లో ఏంటంటే ఆ సోయా బీన్స్ యాడ్ చేయటం అనేది ఐడియా బాగుంది. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాను. చెప్పండి. సోయా గింజలు అంటే చాలా హైలీ ప్రోటీన్ ఇవి కదా. సో కాబట్టి వాటిని అంటే ఇదివరకు కూడా మనం 2-3 సార్లు చెప్పాము, డైరెక్ట్గా ఎప్పుడు కూడా తీసుకోకూడదు. నానబెట్టిన పచ్చివి మెయిన్గా ఒకసారి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించేసి ఆ రాత్రి మొత్తం నానబెట్టేసి పొద్దున నీళ్ళు తీసేసి ఆ తర్వాత ఆ గింజలు మనం వాడుకోవడానికి పనికొస్తాయి. బేసిక్ గా మీకు దాన్ని ఎలా వాడాలి అనేది తెలియక ఇలా వాడారు. మళ్ళీ అందరూ అలా ఫాలో అయిపోతే కష్టం కదా. కాబట్టి చూసిన వాళ్ళు అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కొద్దిగా తెలుస్తుంది. సో ఎప్పుడైనా కూడా సోయా ముందు ఉడికించేసి తర్వాత సోక్ చేసుకుని ఓవర్ నైట్ అప్పుడే వాడుకుంటే మనకి మంచిదన్నమాట. ఓకే, సో అదే ఐడియా ప్రకారం అయితే 2 బాగున్నాయి. చిన్న ఇవి చూసుకోవాలంతే. సో ఈరోజు బీరకాయ సో కొంచెం వెరైటీగా ఉంది రెసిపీ. ఆ పప్పు కాంబినేషన్ లో తర్వాత తెలగపిండి వేసేసి చాలా సూపర్ గా వచ్చింది. సో విజయలక్ష్మి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్. సో విజయలక్ష్మి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. యూ వెల్కమ్. సో సుప్రియ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి పార్టిసిపేట్ చేసినందుకు. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వెరైటీస్ అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారా? మరి లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కూరలో కరివేపాకు అని సరదాగా మనం అనుకుంటూ ఉంటాం, కానీ కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. కరివేపాకు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చాలా మందికి డెలివరీస్ అయినప్పుడు కానీ ఏదైనా ఆపరేషన్స్ అయినప్పుడు కానీ కరివేపాకు పొడి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మరి కరివేపాకు పొడి తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకుని పొడి చేసుకున్నట్లయితే కరివేపాకు పొడికి రుచి రెట్టింపు అవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఇంకొక టేస్టీ వంట చూద్దాం. మరి రాజు గారు జస్ట్ మినిట్ లో ఈ రోజు ఏం చేస్తున్నారు? స్నాక్ ఐటమ్ అండి. స్నాక్. ఓకే, మష్రూమ్ స్ప్రింగ్ రోల్ అండి. ఓ, సో యూజువల్ గా స్ప్రింగ్ రోల్స్ చాలా ఇష్టం అందరికి. సో ఈ రోజు కొద్దిగా మష్రూమ్ కూడా యాడ్ చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాం, చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మైదా 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం మైదా, ఉప్పు, దాంట్లో కొద్దిగా నూనె వేసేసి చపాతీ పిండిలో కలిపేసుకుంటాం. వాటిని పల్చగా ఒత్తుకోవాలండి. మరీ పల్చగా ఒత్తేసుకుని సో రెడీ చేసుకోవాలి. సో నేనేంటంటే ఇప్పుడు మనకు మార్కెట్లో షీట్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఇలా స్ప్రింగ్ రోల్ షీట్స్ నేను అవి వాడుతున్నాను. సో మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటే అందుబాటులో ఉంటాయి. సో ఇది మనం చేసేసుకొని బట్ పల్చగా ఒత్తేసుకోవాలి మెయిన్గా, ఎందుకంటే అప్పుడు మన కరకరలాడుతూ వస్తుంది ఫ్రై అయిన తర్వాత. సో ఈ షీట్స్ మనకు రెడీగా ఉన్నాయి. సో స్టఫ్ అనేది రెడీ చేసుకున్నాం. సో డీప్ ఫ్రై కూడా ఉంటుంది. ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఇక్కడ మష్రూమ్ కొంచెం సీజనింగ్ కూడా ఇచ్చేసుకున్నాం. సో కొద్దిగా ఆయిల్, అల్లం, అంటే మనకు మరి చప్పగా ఉంటాయి కదా మష్రూమ్స్, కొంచెం ఇవన్నీ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. గార్లిక్. సో యూజువల్ గా ఇప్పుడు ఈ క్యారెట్, క్యాబేజ్ ఇలాంటి వాటికైతే మనకి కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి దీనికి కొంచెం ఇవన్నీ యాడ్ చేస్తేనే బాగుంటుంది. సో చిల్లీస్ అండి. సో మష్రూమ్స్ కొంచెం పెద్దగా కట్ చేశాను, బట్ ఏంటంటే ఇది మనకు సాఫ్ట్గా అయిపోతుంది వేగిన తర్వాత. సో వీటితో పాటు కొద్దిగా బీన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్ ముక్కలు, సో కొంచెం ఈ మష్రూమ్ కాస్త దగ్గర పడిపోతే మనం సాస్ అది యాడ్ చేసేసుకొని వాటిలో ఆల్రెడీ మనం షీట్స్ తెచ్చేసుకున్నాం కదండి. సో రోల్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడం. ఓకే, మీరు ఫ్రై చేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
బంగాళాదుంపలతో స్నాక్స్ అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా ఇష్టపడి తింటూ ఉంటాం కదండి. అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ లేకపోతే చిప్స్ కానీ ఈ బంగాళాదుంపలతో చేసుకుంటూ ఉన్నప్పుడు వీటిని కట్ చేసి పెట్టుకుని కాసేపు ఉప్పు నీళ్ళల్లో కనుక నానబెట్టి, అంటే ఒక 5-10 నిమిషాలు నానబెట్టి దాని తర్వాత ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి కరకరలాడుతూ మరింత టేస్టీగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఆ జింజర్ గార్లిక్ తాలూకు ఫ్లేవర్ చాలా బాగుంది. పీసెస్ వేసుకున్నాం కదా, అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఎస్. కొద్దిగా సాస్ వేస్తున్నాను. సో కొంచెం ఈ ఫ్లేవర్ అంటే కూడా మనకు కొంచెం బాగుంటుంది. ఓకే, సోయా సాస్ ఒకటి సరిపోతుంది. కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో ఇది మనం కొంచెం ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే ఇలాంటి స్నాక్ ఐటమ్స్లో చాలా బాగుంటుంది. ఓకే. సాల్ట్. ఓకే. ఓకే. స్టఫ్ రెడీ అయిపోయింది. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసి, సో ఇది కొంచెం మనకు చల్లారాలి. ఓకే. సో చల్లారిన తర్వాత మనం దాంట్లో స్టఫ్ చేసేసుకొని రోల్ చేసేసుకోవచ్చు. వెయిట్ చేద్దామా? కొద్దిగా వెయిట్ చేద్దాం. చల్లారిపోయిందా? ఓకే అండి. ఓకే. సో ముందుగా స్టఫ్ చేసేసుకుందామండి. సో రోల్స్ చేసుకునేటప్పుడైనా కొంచెం మనం ఇలా అంచులు కూడా కొంచెం గ్యాప్ వదిలేస్తే మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది గమ్ పేస్ట్ అండి. ఓకే. సో మైదాని కొంచెం హాట్ వాటర్లో మనం కలిపేసుకుంటే మనకి ఇది రెడీ అవుతుంది కొంచెం అంటించుకోవడానికి. ఫస్ట్ ఇవి సైడ్స్. కొంచెం టైట్గా ఉంటే బాగుంటుంది. ఓకే. సో డీప్ ఫ్రై చేస్తాం కదా, సో విడిపోకుండా. ఓకే. సో చివర్లో మళ్ళీ ఈ అంచులు కూడా క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇలా మనకు కావాల్సిన మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో బేసిక్గా ఈ షీట్స్ అయితే మనం చుట్టుకునేటప్పుడు కూడా ఏమీ ఇట్లా విరిగిపోకుండా అలా ఉంటాయేమో కదా? బాగుంటాయండి. ఓకే. అదే కొంచెం మనం చేసేవైతే అప్పుడప్పుడు చుట్టేటప్పుడు సరిగ్గా అది రోల్ అవ్వక కొంచెం మనం ఇంట్లో చేసుకునేటప్పుడు పెద్ద సైజ్ చపాతీలో చేసేసుకొని అంచులు కట్ చేసుకుంటే మనకు ఆల్రెడీ రావాల్సిన స్క్వేర్ వస్తుంది. ఆ పిండి మనం మళ్ళీ నెక్స్ట్ దాంట్లో యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఓకే. సో రోల్ చేసుకునేటప్పుడే కొంచెం మెయిన్ అంతా మనకి ఇక్కడే ఉంటుంది. డే మాత్రం కొంచెం సరిగ్గా రోల్ కాకపోయినా మనకి బయటకు వచ్చేస్తే ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది, మనం చేసుకున్న డిష్ కూడా పాడవుతుంది. సో ఆయిల్ కూడా వేడైంది అనుకుంటా, ఇటువైపు నేను మార్చేసుకుంటాను. సో కొంచెం మీడియం హీట్లోనే ఉండాలండి ఆయిల్, ఎందుకంటే షీట్స్ మరీ పలుచగా ఉంటాయి కదా, సో ఫాస్ట్గా వేగిపోతాయి. సో మనం దాంతో అంటించేసాం కాబట్టి ఎక్కడ ఏమీ ఊడట్లేదు అసలు. ఎస్. ఓకే. సో కలర్ కూడా వచ్చేసింది. ఓకే. సో వీటిని మనం కట్ చేసేసుకుందాం అండి. నైఫ్ ఇస్తారా? ఓకే అండి. స్ప్రింగ్ రోల్స్ రెడీ. సో సింపుల్ ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఫ్లవర్స్ క్యారెట్తో లేదండి, లీవ్స్ లా చేస్తున్నాను. ఓకే. సో సైడ్ లోంచి ఒక లేయర్
మెయిన్గా మనకు ఎక్కువగా అంటే ఇలాంటి చైనీస్ డిషెస్ మనం ఆర్డర్ చేసినప్పుడు సో ఇవి పెట్టేసి మనకు డిస్ప్లే ఇస్తూ ఉంటారు ప్లేట్ ప్రెజెంటేషన్లో. సో స్లాంట్ కట్ ఒకటి, దానిపైన స్ట్రైట్ అండి. సో దీనికి ఇప్పుడు మనం కావాల్సిన స్లైసెస్ చేసేసుకోవచ్చు. సో ఇండివిజువల్గా ఒక్కొక్కటి కట్ చేసుకునే కన్నా ఇలా మనం మెయిన్ బేస్ చేసేసుకుంటే ఒకసారి చేసుకుంటే ఈవెన్గా వచ్చేస్తాయి. ఓకే, మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఓకే, మరి మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా మధ్యలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పల్చని చపాతీలా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్, బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చపాతీల్లో వెజ్ మిశ్రమం ఉంచి మైదా పేస్ట్ తో అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. చాలా బాగుంది. పైన మొత్తం కరకలాడుతూ లోపల సాఫ్ట్గా, ఆ పై లేయర్ చాలా క్రంచీగా ఉంది. ఎస్, మష్రూమ్ మనం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కదా, ఫుల్ మనకు మష్రూమే తగులుతుంది. మష్రూమ్ తగులుతుంది అండ్ సాఫ్ట్ అంటే బేసిక్ గా మష్రూమ్ మనకు కొంచెం కుక్ అయితే ఎంత సాఫ్ట్ గా అయిపోతుంది. అదే మనం యాడ్ చేసిన మిర్చి, అల్లం, వెల్లుల్లి, ఈ ఘాట్ అంతా కూడా బాగా సరిపోయింది. బేసిక్ గా ఈ రోజు రెండు కూడా మీరు చేసినవి చైనీస్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. అండ్ సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ప్రతిసారి అంటే మనం రెస్టారెంట్ కి వెళ్ళకుండా కొంచెం ఇంట్లోనే చేసేసుకుంటే, అవును, సో అప్పటికప్పుడు వేడివేడిగా తినొచ్చు. అంటే అన్ని విధాలుగా కూడా ఇది బెస్ట్ ఇంట్లో చేసుకోవటం అని. సో చూసారు కదండి స్ప్రింగ్ రోల్స్, చాలా సింపుల్ రెసిపీ ఇది కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బెండకాయ ఆరోగ్యానికి మంచిది. అలాగే రకరకాల కూరలు కానీ ఫ్రైలు కానీ చేసుకునేటప్పుడు జిగురు వస్తూ ఉంటుందని చెప్పి వాడుకోవడానికి చేసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు కనుక బాండల మీద పైన మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేసుకున్నట్లయితే జిగురు రాకుండా ఉంటుంది, ఫ్రై బాగుంటుంది. ఓకే, మరి వాళ్ళ టేస్టీ వంటలను చూసేసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. చిల్లీ పన్నీర్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. అందరికీ కూడా చాలా ఫేవరెట్ డిష్ అండి. చిల్లీ పన్నీర్ అంటేనే జనరల్ గా పిల్లలకు కూడా పెద్దవాళ్ళకు కూడా ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ ఇందులో మైదా ప్లస్ కార్న్ఫ్లవర్ తో డీప్ ఫ్రై చేస్తున్నాం. ఇంకొక పద్ధతి ఏంటంటే పన్నీర్ షాలో ఫ్రై చేసుకోవచ్చు. పన్నీర్ అమేజింగ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. 100 గ్రాముల పన్నీర్లో 20 గ్రాముల ఫ్యాట్ను 18 గ్రాముల ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఈ రకమైన ఫ్యాట్, ఈ మిల్క్లో ఉన్న ఫ్యాట్ ఎప్పుడు కూడా చిల్డ్రన్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు ఒక థియరీ ఉంది, అదేంటంటే 12 ఇయర్స్ వరకు కూడా పాలు సంబంధించిన ప్రోడక్ట్స్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అని. అలాంటప్పుడు పన్నీర్ వాళ్ళకి చాలా ఉపయోగకరమైనదే అని చెప్పాలి. పన్నీర్ ఇంట్లో తయారు చేసుకుంటే మరీ మంచిది, కల్తీ లేకుండా ఇంకా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి ఇంట్లో తయారు చేసే పద్ధతి. అది కూడా మనం నేర్చుకుని ట్రై చేస్తే ఈ చిల్లీ పన్నీర్ ఇంకా సూపర్గా ఉంటుంది. బీరకాయ, తెలగపిండి వేపుడు లో క్యాలరీ. బీరకాయ అసలు వాటర్ రిచ్ వెజిటబుల్ అండి. ఆకుకూరలు, బీరకాయ ఇవి రెండు కూడా లో క్యాలరీ. అంటే వాటర్ వెజిటబుల్స్ అన్నీ కూడా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అండ్ బీరకాయ పొట్టు మొత్తం తీయకుండా కొంచెం లైట్గా ఉంచితే పీచుకు పదార్థం కూడా వస్తుంది. సో క్యాలరీస్ అంటారా, ఈ డిష్లో కందిపప్పులో ఉన్న క్యాలరీసే. ఒక కటోరీ తీసుకుంటే 120 క్యాలరీల దాకా రావచ్చు. సోయా, మేతి, టొమాటోలు ఎన్ని పోషకులు ఏంటో తెలుసుకుందాం. సోయా, మేతి అండ్ టొమాటో. మళ్ళీ మనకు ఒక డిష్లోనే అన్ని రకమైన క్యాలరీస్ ఉన్న ఒక రెసిపీ చూస్తున్నాం. ప్రోటీన్ ఉంటుంది, ఆకుకూరలో కావాల్సినంత బి విటమిన్స్, ఐరన్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. తర్వాత టొమాటోస్లో మనకు కావాల్సిన ఏ విటమిన్, సి విటమిన్, ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం. మెగ్నీషియం కూడా కరెక్ట్ కావాలండి మనకు. ఇప్పట్లో కొంచెం ఫిట్నెస్ ఫ్రీక్స్ కానీ
హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి మైనర్ న్యూట్రియంట్స్ చాలా అవసరం. అవి కావాలి అంటే వెజిటబుల్స్ తప్పకుండా తినాల్సిందే. సో చాలా బాగుందండి ఈ డిష్. ప్లస్ మనకు క్యాలరీ కూడా ఒక కటోరీ అంటే మనం సాధారణంగా 2-3 కటోరీస్ తీసుకుంటాం కదా, ఒక కటోరీ 100 క్యాలరీస్ దాకా కూడా వస్తాయి. సో దానితో పాటుగా ఒక 70 గ్రామ్స్ రైస్ తీసుకుంటే బ్యాలెన్స్డ్ మీల్ చక్కగా ఉంటుంది. తర్వాత మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్. సో నో హామ్ అండి, ట్రై చేసుకోవచ్చు, బట్ గోధుమ పిండితో చేసుకుంటే మనకి ఇంకా మేలు. డీప్ ఫ్రై కూడా కరెక్ట్ టైం టేబుల్ ప్రకారం అంటే మంత్లీ ట్వైస్. సో ఈ స్ప్రింగ్ రోల్స్ లాంటివి బయట తీసుకుంటే మోనోసోడియం గ్లూటమేట్ అంటే చైనీస్ సాల్ట్ ఉంటుంది, దాని వలన హైపర్ యాక్టివిటీ పిల్లల్లో పెరుగుతుంది. ఈ మధ్యన ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అని కూడా పిల్లల్లో చాలా విపరీతమైన యాక్టివ్ ఉంటారు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. అంటే అది ఒక క్లినికల్ డయాగ్నోసిస్ అండి, మనకు జనరల్గా హాస్పిటల్స్లో డయాగ్నోస్ చేసి చెప్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి కూడా కంప్లీట్గా ఇలాంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి. మిగతా పిల్లలకైతే మనం ఇంట్లో చేసిస్తే ఓకే అండి. క్యాలరీ అంటారా, ఇప్పుడు ఒక కటోరీ మనకు 100 క్యాలరీ అలా కర్రీస్ వస్తుంటే ఇది ఒక్క స్ప్రింగ్ రోల్ కూడా మనకు అంత క్యాలరీస్ ఇస్తాయి. సో మనం చూస్ చేసుకోవాలి, ఇలాంటివి తక్కువ తీసుకుంటేనే మంచిది. రాజుగారు ఈరోజు 2 వెరైటీస్ కూడా బాగున్నాయి. ఓకే, చిల్లీ పన్నీర్ అంటే ఈ రోజు మీరు చేసిన 2 కూడా యాక్చువల్ గా రెస్టారెంట్ వెరైటీస్ అవునండి కదా, మనం బయటకు వెళ్ళి మోస్ట్లీ ఆర్డర్ చేసుకునేవి. చిల్లీ పన్నీర్ బాగుంది అండ్ అలాగే మష్రూమ్ కాంబినేషన్ లో స్ప్రింగ్ రోల్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.